ఏందన్నా మీకు ఇంకా అర్థమైతలేదు. ఏ టీవీ ఛానల్లో చూసినా కూడా రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్. రౌడీ షీట్ నీకు ఓపెన్ చెప్పమంట అరగంటలో. ఏ రౌడీ షీటర్? రౌడీ షీట్ అనేది పొలిటికల్ ప్రెషర్ తో ఓపెన్ చేసేది. ఐఎమ్ నాట్ ఏ క్రిమినల్. యా, నేను యాక్సెప్ట్ చేస్తా. నేను కేంద్ర మంత్రులతో పార్లమెంట్ సెషన్స్కి వెళ్ళి సెషన్స్ లో కూర్చున్న వ్యక్తిని. అర్థమవుతుందా నీకు? ఐఎమ్ నాట్ ఏ రౌడీ షీటర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. నేను కోర్టులో ఛాలెంజ్ చేసి నాకు రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేశారు? రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేశారు? బందర్లో ఒక అనాథ బాలిక చనిపోతే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ని తారుమారు చేశారు. ఆ అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయిని తగలబెట్టకూడదు, దహనం చేశారు. దాని మీద నేను ధర్నా చేశాను. కాన్స్పిరసీ బిహైండ్ ద స్క్రీన్. వాట్ ఇస్ ద కాన్స్పిరసీ? ఏంది తేల్చండి అని చెప్పి అడిగితే అప్పుడు ఎస్పీగా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీగా పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఆయన హాస్టల్ వార్డెన్లు ఆలోచిపడి ఆయన మా కంప్లైంట్ తీసుకోకుండా మేమేదో వాళ్ళని తిట్టినామని, ధర్నా చేసినామని, వాళ్ళకి ఇబ్బంది కలిగే ప్రయత్నాలు చేసినామని నా మీద 5 కేసులు పెట్టి స్పాట్లో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఒక అనాథ బాలికని చంపేస్తే తనకి కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఏమో తెలుసా? అసలు కేసే పెట్టద్దు ఈ విచారణలోనే నేను కోర్టుకు వెళ్ళా. కేసు పెట్టే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి నా మీద ఇల్లీగల్ కేసెస్ పెడతారని చెప్పి నేను కోర్టుకు వెళ్తా. హైకోర్టు హ్యాస్ గివెన్ ఎ క్లియర్ ఆర్డర్ డు నాట్ అరెస్ట్ అనిల్ కుమార్ బోరుగడ్డ వెదర్ యూ వాంట్ ఇన్వెస్టిగేట్ ఎ కంపెనీ విత్ హిస్ లీగల్ కౌన్సిల్. కోర్టు ఆర్డర్ నాకు ఈరోజు వచ్చింది, మరుసటి రోజు నన్ను అరెస్ట్ చేశారు. 15 రోజులు జైల్లో ఉన్నాం, బందర్ జైల్లో, నేను నా టీము ఉన్నాం. లోపల జైల్లో ఉన్నాం. జైల్లో ఉండిన తర్వాత కోర్టు మొట్టికాయలు వేసింది. ఎస్సీ కమిషన్ 12 మంది ఆఫీసర్స్ని సస్పెండ్ చేసి కూర్చోబెట్టింది. మరి రౌడీ షీట్ అనేది మీనింగ్లెస్ థింగ్. ఈరోజు ఎవరికి ఓపెన్ చేయాలా? అంటే దాన్ని అంటే మీరు రౌడీ కాదు అని అంటారు, అంతేనా? నేను రౌడీని అని చెప్పి నువ్వు చెప్పగలవా? ఐఎమ్ ఎ వెరీ గుడ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. కానీ మీ అంబియన్స్ అట్లే ఉంటుంది కదా. అంబియన్స్ అంటే ఏముంటుంది? ఎందుకు ఉంటుంది అంబియన్స్ అంటే? మీరు చూసే విధానం, మాట్లాడే విధానం, వే ఆఫ్ స్లాంగ్, వే ఆఫ్ స్టైలు, బిహేవియర్, ఇదంతా కూడా అంటే నాకు అట్లే అనిపిస్తుంది. అంటే పెద్దగా నా పర్సనల్ ఒపీనియన్. అంటే నీ పర్సనల్ ఒపీనియన్ అంటే అది నీకు నువ్వు నేను నీకు ఫేవర్గా మాట్లాడలేదని నువ్వు మాట్లాడుతున్నావు నేనైతే అనుకున్నాను. నాకేం ఫేవర్ ఇప్పుడు దాని నుంచి ఏదో చెప్పించాలని ట్రై చేస్తున్నావు, నీతో కాదు. నువ్వు అడుగుతున్నావు, నేను సమాధానం చెప్తున్నా. డైవర్షన్ చేస్తా ఉన్నారు. నేను ఎందుకు చేస్తాను? నాకేం వస్తుంది డైవర్షన్? నేను అసలు రౌడీని కాదు క్రాంతి. నేను గడ్డం పెంచుకుంటే రౌడీయా? నేను గడ్డం పెంచుకుంటే రౌడీయా? చెప్పు. వాళ్ళ నేను సరిగ్గా పెంచుకున్నంత మాత్రాన నేను ఒక యాంగిల్లో నేను పడుకోలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని, నేను మెడికల్ ట్రీట్మెంట్ మీద ఉన్న వ్యక్తిని నేను చెప్పాను నీకు ఆల్రెడీ. దే క్రష్డ్ మీ. రైట్, ఓకే. అతి కిరాతకంగా, అతి భయంకరంగా. ఏంది ఇంకా ఇంతకంటే హీనం ఏమవుతుంది మనిషికి? రైట్, ఓపెన్గా చెప్పండి అన్న. అంటే ఈ ముసుగుల గుద్దులాటలు, లేకపోతే మీ గురించి పబ్లిక్ ఏమనుకుంటారో, అనవసరంగా చేంజ్ అయ్యిండు, తగ్గిండు, బెండ్ అవుతుండు, ఇవన్నీ వదిలిపెట్టి ఓపెన్గా చెప్పండి. నిజంగా మీరు హార్ట్ఫుల్గా చెప్పండి. మీరు బూతులు మాట్లాడకుండా, మీరు తిట్టకుండా, పొలైట్గా ఉండుంటే అనిల్కి ఇవాళ ఈ పరిస్థితి వస్తుంది. అసలు అది సబ్జెక్టే కాదు బ్రదర్, సీరియస్ చెప్తున్నా. వేరే ఉంది. నా మీద కేసులు ఒక ఆర్గనైజ్డ్గా ఒక టీంని పెట్టి ఈ కేసులో బెయిల్ వస్తుంది అంటే, ఈ కేసులో బెయిల్ రాకుండా కస్టడీకి వారెంట్ వేసి ఆ కస్టడీకి తీసుకొని మళ్ళీ ఇటు వైజాగ్లో కేసు పెడితే కర్నూలు అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీకాకుళం అయిపోయిన తర్వాత మళ్ళీ అనంతపూర్, అంటే ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి తిప్పాలి. కానీ ఎంఐఎంఏ లీడర్లు వైసీపీలో ఉన్నా కూడా వాళ్ళ మీద కానీ కేసులు 22 కేసులు 245 రోజులు కస్టడీలో జైల్లో బోరుగడ్డ అనిల్ని ఎందుకు పెట్టిర్రు అని అంటే, బోరుగడ్డ అనిల్ మీద కక్ష. బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడాడు. ఇప్పుడు నేను చెప్తున్నా మీకు, ఢిల్లీలో ఆల్మోస్ట్ ఆల్ చాలా పెద్దోళ్ళతోనే వాళ్ళ మీద కేసులు పెట్టి గట్టిగా ఫైట్ చేసి లీగల్గా చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళి పరిస్థితులన్నిటినీ పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేయటం దానికి నచ్చలేదు అనుకుంటా. అంటే ఈరోజు గవర్నమెంట్ వాళ్ళది వచ్చింది కాబట్టి నువ్వు అన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నావు. ఇంత ఇబ్బందులు అయినాయి. గవర్నమెంట్ వచ్చిండకపోతే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యిండి ఉంటే. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బోరుగడ్డ అనిల్ జైల్లో ఉన్నాడు, అంతేనా? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందనేది కాదు. 41A నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకునే దానికి కూడా నెలలు జైల్లో కూర్చోబెట్టి దానికి కస్టడీలు ఏంది?
భారత రాజ్యాంగం మీద ఒక్కరికి గౌరవం లేదా? రూల్ ఆఫ్ లా ఉందా ఏపీలో? ఒక మనిషిని ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోయే విధంగా ఆ మనిషిని హెరాస్ చేస్తే, నాకు కుటుంబం ఉంది, నాకు 2 బిడ్డలు ఉన్నారు, నా భార్య ఉంది, నాకు తల్లులు ఉన్నారు, 5 చెల్లెలు ఉన్నారు, వాళ్ళ మంచి క్షేమం ఏంటి? డాడీ చనిపోయి ఆల్మోస్ట్ 10-11 years అవుతుంది.